ఎక్కడైనా పెళ్ళైతే పెళ్లి కొడుకుకు ఏ కారో బండో లేకుంటే బటువో పెడతారు అత్తగారోళ్ళు. ఎందుకంటే పిల్లగాడు కోరుకునేది పెట్టంగానే తుర్తిపడేది వీటితోటే. ఒక్కో కాడ ఇల్లు జాగలు కూడా ఇస్తుంటారు, అది వేరే ముచ్చట. కానీ గా మహారాష్ట్రలో ఉన్న ఒక ఆయన మాత్రం తన అల్లునికి ఒక ఇచ్చంద్రమైన కానుక ఇచ్చిండట. మరి గదేంటిదో చూసే ముందు ఒక్కసారి వెండి ధరలు ఎట్లున్నాయో యాద్ చేసుకోర్రి. ఇదంతా తయారే కదా. ఎడిటర్ అన్న ఇక వేసుకోవే. అందరూ మా అల్లుడు బంగారం అంటుంటారు గాని ఉల్టా మా మామనే బంగారం కాదు వెండి అనిపించే ముచ్చటకి ఇది. అసలు ముచ్చట ఏంటంటే మహారాష్ట్రకు చెందిన ఒక ఆయన ఈ నడమనే వాళ్ళ బిడ్డ పెళ్లి చేసిండట. అయితే కట్ట కింద బండి బడుగు బాసాలు అసలు పెడుతుంటారు కదా, అగో అట్టలే కొత్త అల్లునికి కిలోన్నర వెండితోని చెప్పులు చేయించుండు. అగో అదేంది, చెప్పుల దుకాణానికి పోతే మంచి మంచి కంపెనీల చెప్పులు బొచ్చాడు ఉంటాయి, అసలు వెండితోని చెప్పులు చేయించుడు ఏందని చిత్రబొగ్గురి సుమా. అధిక మాసంలో అల్లునికి ఇదొక కానుకనాట. ఇంటానికి జరంతా ఇచ్చేంద్రం అనిపిస్తుండొచ్చు కానీ ఇది వాజిబు ముచ్చడే. అధిక మాసంలో అల్లులకు కానుకలు ఇచ్చుడు అక్కడ అదో ఆచారం అట. అందుకే 4.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుడు చెప్పుల కోసం. సీన్ కట్ చేస్తే కొల్లాపూర్కి చెందిన ఓ కంసాలి 8 రోజులు తిప్పలు పడి వెండి చెప్పులు తయారు చేసిండు. ఇక చూడరే తోలు చెప్పుల మాదిరి ఎట్టుండయా. కాలి తయారీ కూలి ఖర్చులు 22,000 అయిందట. అయినా సరే అల్లుని పాయిరం ముందు ఖర్చు ఎక్కువేం కాదని చూపించుడు పెద్ద మనిషి. మనకి ఈ చెప్పులు వేసుకొని తిరగడా లేకుండా ఇంట దాచిపెట్టుకుంటా అనేది మనకైతే తెలియదు గాని ఇటువంటి మామలు మాకు చూతుంటే ఎంత బాగుండో అని అనుకుంటారు పెళ్లి కోసం తయారైతున్న పొలగాండ్లు.